అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. ఈ మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ గారు ప్రెస్కు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఒక డీడ్ రిలీజ్ చేశారు. కోర్టులో వేయాల్సిన డీడ్ ప్రెస్కి రిలీజ్ చేశారు. ఒక 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటరైజ్ చేసి ఒక డాక్యుమెంటు వాళ్ళ కుటుంబంలో విషయాలు డాక్యుమెంట్ రూపంలో అది పబ్లిక్కి రిలీజ్ చేశారు. ఏంటి ఆ విషయము అని మనము ఆలోచన చేస్తే క్లారిఫికేషన్, హెడ్డింగ్ క్లారిఫికేషన్ ఏంటట, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. రెండో పారాగ్రాఫ్లో ఏం రాశారంటే, ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి స్వయంగా ఆమెకు చెందవలసిందే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. బ్రాకెట్లో ఏం రాస్తా ఉన్నారంటే, నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్స్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే, అంటే బెంగళూరులో ఉన్నది. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే అని రాస్తూ, ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తూ ఉన్నాను. ఇది విజయమ్మ గారు రాస్తూ ఉన్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ ఏం రాస్తారంటే, ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్కు జగన్ కూడా ఇచ్చారు వైఎస్ఆర్. ఇది ఆస్తి పంపకం కాదు. నిజమేమిటో నా దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భారీగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. ఇట్లు వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి. ఇది నోటరైజ్ చేశారు. ఇక్కడ ప్రతిసారి ఆమె ఏం రాస్తారంటే, దేవుణ్ణి తీసుకొస్తారు. దేవుణ్ణి తీసుకొచ్చేటప్పుడు దేవుని పద్ధతిలో ఉండాలి, దేవుని పద్ధతిలో రాయాలి. ఇది దేవుడి పద్ధతి కాకుండా లోక పద్ధతిగా ఉంది. కానీ దేవుణ్ణి మాత్రం ఈవిడే తీసుకొస్తారు. ఏం చెప్తా ఉన్నారు? న్యాయంగా ఆమెకు చెందాల్సినవే అని రెండో పారాగ్రాఫ్లో చెప్పారు. మనం చదువుకున్నాం. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందవలసిందే. ఇప్పుడు ఎంఓయూ రాశారు, దానికి ఏమైతే ఆమెకు చెందాలో అవి ఆమెకు చెందాల్సిందే అని రాశారు. తర్వాత ఏం రాస్తారు? ఇది కాక యలహంక ప్రాజెక్టు కూడా ఆమెకి, యలహంక ల్యాండ్ కూడా ఆమెకు రావాలి అని ఆమె చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఆమె రాస్తూ ఉన్నప్పుడు ఇది దేవుడు అనేది ఆవిడ మధ్యలో తీసుకొస్తూ ఉంటారు. తర్వాత దేవుని సాక్షిగా నేను రాసిన అన్ని వాస్తవాలు, అన్నీ దేవుని సాక్షే, దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నా కుమారుడికి తెలుసు అని రాస్తారు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు ఈ విషయాల్లో? దేవుడు చెప్పింది ఇదేనా? మనం చూద్దామా? దేవుడు ఏం చెప్పాడంటే, మొదటి పేతురు పత్రిక బైబిల్లో చూద్దాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అక్కడ మనకు దేవుడు ఏం చెప్పాడో అర్థమవుతుంది. ఇప్పుడు మరి మేడం గారు ఏమంటా ఉన్నారు అంటే, ప్రతిదానికి దేవుడు అని తీసుకొస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, మొదటి పేతురు పత్రిక నుండి బైబిల్లో ఫస్ట్ పీటర్ అని ఉంటుంది. దానిలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అమ్మకు తెలుసు, ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు పెడుతున్నారు అనేది మనం చూస్తే 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. ఏమనంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అనే మాట చూస్తాం. ప్రేమ అనేక పాపములను కప్పును. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఇవ్వలేదు అనుకుందాం, ఆయన తప్పే అనుకుందాం, ఆయనది పాపమే అనుకుందాం, ఆయన చేసింది పొరపాటు అనుకుందాం. తల్లిగా ఆమె చేయాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ ఏముంది బైబిల్లో? ఆమె ప్రతిసారి బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. కాబట్టి బైబిల్ మీద ఆమెకు ప్రేమ ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్న ఆమె.
కనుక ఆమె ఏం పాటించాలి? బైబిల్ పద్ధతి పాటించాలి. బైబిల్ పద్ధతి ఏం చెప్తా ఉందంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడయుండుడి. అంటే ప్రేమించాలే తప్ప ఈ పాపాలని వెల్లడిపరచకూడదు, దాన్ని కప్పాలి అనేది ఉంది. ఇంకో మాట ఉంది బైబిల్లో, అది కూడా ఆ అమ్మగారికి తెలుసు. అయితే కూడా తెలిస్తే కూడా మరి లెటర్ ఎందుకు రాశారో మరి మనకు తెలియదు. ఇంకో మాట చూద్దామా? సామెతల గ్రంథం, బైబిల్లో ప్రొవెర్బ్స్ అని ఉంటాయి. సామెతల గ్రంథం, ఈ సామెతల్లో 17వ అధ్యాయంలో మనము 9వ వచనంలో ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథం 17:19. దీనిలో 9వ వచనంలో 17:9వ వచనంలో, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. అంటే ప్రేమ వృద్ధి చేయాలి అంటే తప్పిదాన్ని దాచిపెట్టాలి. అంటే పొరపాట్లైనా జరుగుతాయి. కుటుంబం అన్న తర్వాత రకరకాల సమస్యలు రకరకాలుగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అక్క చెల్లెళ్ళ మధ్య ఉంటాయి, తల్లిదండ్రులకు పిల్లల మధ్య ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే దాచిపెట్టాల్సినవి. ప్రభు క్లియర్గా చెప్పిన మాట ఇది. అమ్మకి తెలుసు అన్నీ. తెలిస్తే కూడా ఇవన్నీ తెలిసి కూడా రాశారు. అంటే ఏంటి? ఆమె ప్రేమను వృద్ధి చేయటం లేదు. ఇక్కడేముంది? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును. మరి ఇక్కడ వృద్ధి చేయగోరితే తప్పిదాలు దాచిపెట్టాలి. మరి ఆమె ఏం చేస్తున్నారు? వృద్ధి చేయగోరటల్లా, కాబట్టి తప్పిదాలు దాచిపెట్టల్లా. అంటే ప్రేమ వద్దు మాకు, దోమ వద్దు అనే దానిలో మరి అమ్మ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. అంటే ప్రతిసారి ఆ విషయాలు ఏం మాట్లాడతాం. పోయినసారి ఒక లెటర్ రాశారు, అంతా రాస్తారు, లాస్ట్లో ఇది మీరు డిస్కస్ చేసుకోవద్దు అంటారు. ఇప్పుడు ఈ లెటర్లో కూడా ఏం రాశారమ్మా? మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. మీరేమో అమ్మ ఏమో మీడియా పరంగా ఇచ్చేస్తారు. మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ మళ్ళీ వాటి గురించి వాటి జోలికి పోవద్దు నాన్న అని చెప్తారు మనకి. ఇది ఏమి పద్ధతి? ఆమె చెప్పేదేమో ఇచ్చేదే మీడియాకు, మనకేం మళ్ళీ మళ్ళీ మీరు ప్రస్తావించొద్దు. మీరు ప్రస్తావించమనే కదా మీడియాలో ఇచ్చారు. అలా కాకపోతే ఏం చేయాలి? ఏం చేయాలో కూడా బైబిల్లో ఉంది. మా మీడియాలో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో కూడా బైబిల్లో చెప్పబడి ఉంది. అది అమ్మకు తెలుసు. ఎందుకంటే అమ్మ బైబిల్ ప్రీచ్ చేస్తారు. ఆమె కుమార్తె అయిన షర్మిల గారు బైబిల్ ప్రీచ్ చేస్తారు. ఆమె అల్లుడు బ్రదర్ అనిల్ గారు బైబిల్ ప్రీచ్ చేస్తారు. వాళ్ళందరికీ వాక్యం తెలుసు, బాగా దేవుని మాట తెలుసు. ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో మాథ్యూస్ గాస్పెల్ అని ఉంటుంది. ఆ మాథ్యూ గాస్పెల్లో మనము ఇది చూస్తాం. మత్తయి సువార్త మరి 18వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. మరియు ఇది క్లియర్గా గమనించాలి. ఎందుకంటే ఇది తెలియాలి మనకి. ఎందుకు మరి మేము చేసేది యేసుక్రీస్తు సేవ, యేసుక్రీస్తులో ఉన్నారామే, కానీ అది చేసేది ఆ విధంగా లేదు. ఇక్కడ మత్తయి సువార్త అనేది ఉంటుంది, మాథ్యూ అని ఉంటుంది బైబిల్లో. దానిలో 18వ అధ్యాయం 18th చాప్టర్ వర్స్ 15వ వచనంలో ఏముంటుందంటే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, అంటే ఈ షర్మిలకు కూడా వర్తిస్తుంది. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. మన విషయంలో ఏంటి? జగన్ గారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని గద్దించాలి, కోప్పడాలి, మాట్లాడుకోవాలి, అంటే గట్టిగా అడుక్కోవచ్చు అనేది. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. ఒకవేళ అతను నీ మాట వింటే కనుక నువ్వు ఆయన ఫ్రెండ్స్, దోస్తులు. ఇది బాగుంది. ఆ తర్వాత రెండో మాట 16వ వచనంలో ఏమంటాడంటే, అతడు వినని ఎడల, ఒకవేళ ఆయన వినకపోతే, 2-3 సాక్షులు నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని వద్దకు పోవాలి. ఒకవేళ నీ మాట వినకపోతే రెండో స్టెప్ ఇది. మొదటి స్టెప్ ఒక్కరే పోవాలి. రెండో స్టెప్ ఏంటి? 2-3 సాక్ష్యం ఉండాలి, పక్కన ఉండాలి కదా. ఆ సాక్ష్యాలను తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి వినని ఎడల ఆ సంగతి, అప్పుడు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతను ఎద్దుకు పొమ్ము. అతడు వారి మాటలు కూడా వినకపోతే, ఇప్పుడు 2-3 పోతారు, వారి మాట కూడా వినలేదు, ఇది మూడోసారి. అంటే ప్రయత్నాలు ఎన్నిసార్లు చేయాలో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మూడోసారి వినని ఎడల ఆ సంగతి, అతడు వారి మాటలు కూడా వినకపోతే ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అంటే చర్చికి తెలియజెప్పాలి. ఇక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, ఇఫ్ హీ రెఫ్యూజెస్ టు లిజన్ టు దెమ్ టెల్ ఇట్ టు ది చర్చ్, అండ్ ఇఫ్ హీ రెఫ్యూజెస్ టు లిజన్ ఈవెన్ టు ది చర్చ్ లెట్ హిమ్ బీ టు యూ యాజ్ ఏ జెంటైల్ అండ్ ఏ ట్యాక్స్ కలెక్టర్. అన్యునిగా వదిలేయాలి ఆయన్ని.
అంటే కంప్లీట్గా ఆయన్ని సంబంధం లేనివాడిగా వదిలేసుకోవాలి, లేకపోతే సొంకరిగా అనేది ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడుగా, అసలు అతను మనకు సంబంధం లేదనేది. అంటే ఒక 3 స్టెప్స్ చేయాలి, ఆ తర్వాత వదిలేసేయాలి. ఇది షర్మిల గారు చేయాలి. అలాగే తల్లిగారు కూడా ఈ విధంగా చేస్తే తప్పేం లేదు, ఇది చేయాలి. ఇవన్నీ కూడా ఏమి చేయకుండా సింపుల్గా వాళ్ళు ప్రజలందరికీ తోటి చెప్పటం, మీరు డిస్కస్ చేయొద్దు అంటాం. అంటే జగన్ గారి పరువు నిలువన తీయాలనుకోవటం, నేను తీయట్లేదండి, మాకేం తెలియదండి అని చెప్పటం. ఒక కుటుంబంలో ఆస్తులు, రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి పంచుకుంటారండి. జగన్ గారు ఆస్తులు కూడా ఎలాగ పంచుకుంటారు, అలాగ పంచుకోవాలని మరి ఆవిడ చెప్తా ఉన్నారు. ఓకే, జగన్ ఇష్టమైతే అది కూడా పంచుతారు. పబ్లిక్లో పెట్టడం ఎందుకు? యేసు ప్రభు అని చెప్తారు కదా మీరు ప్రతిసారి, దేవుడు అని చెప్తారు కదా. దేవుడు అని చెప్పేవాళ్ళు ఈ విధమైన చేయొచ్చా? బైబిల్ అది చెప్తుందా? బైబిల్ ఏమాత్రం చెప్పట్లేదు. ఇంకా కూడా ఏం చెబుతుందంటే బైబిల్ ఇంకో మాట చూస్తే, మొదటి కొరింథీ పత్రిక అని, ఫస్ట్ కొరింథియన్స్ అనేది బైబిల్లో కొరింథీ పత్రిక అని ఒకటి ఉంటుంది. ఆ కొరింథీ పత్రికలో ఏం చెబుతున్నారు, బైబిల్లో ఏం చెబుతుంది అనేది కూడా మనం చూడవచ్చు. అంటే ఇవన్నీ కూడా క్లియర్ కట్గా బైబిల్లో ఉంటే అవి కాకుండా వేరే చెప్పి మీరు డిస్కస్ చేయొద్దండి, ఇది నేను డిస్కస్ చేయొద్దండి అంటారు. ఏంటిది? ఇది న్యాయం కాదు కదా. ఇక్కడ ఏముందంటే మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తే 6th చాప్టర్లో ఫస్ట్ నుంచి ఒక 7 వర్సెస్ చదువుకుంటే దానిలో ఏముంటుందంటే, మీలో ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, అంటే ఒకరికొకరికి గొడవలు ఉంటున్న, కొట్లాట ఉన్నప్పుడు, వాడు పరిశుద్ధులు ఎదుటగాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుతున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చురని మీరు అడగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉంటుండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఇవన్నీ రాసుకుంటా వచ్చి, అంటే పరిశుద్ధులు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులని బైబిల్ చెబుతుంది. మీలోకి మీకు గొడవలు వస్తే మీలో మీరు సంజాయించుకోవాలి, అంతేగాని మీరు బయటకు పోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఆ మాత్రం సీన్ లేదా అనేది అర్థం ఇక్కడ. అంటే పరిశుద్ధులు మీరు తీర్చుకోలేరా? అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే తల్లి కొడుకు తీర్చుకోలేరా అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. మీకు సిగ్గు రావాలి. 5వ వచనంలో ఈ మాట ఉంటుంది, మీకు సిగ్గు రావాలని చెప్పుతున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అంటే మీలో ఈ యొక్క తగు తీర్చడానికి ఎవరు లేరా అనేది క్లియర్గా చెప్తా ఉన్నారు. 7వ వచనం ఏముంటుందంటే, ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికీ కేవలం లోపము, మీలో ఉన్న బలహీనత, మీలో ఉన్న బ్యాడ్ ఏంటంటే ఒకరి మీద ఒకరు కొట్లాడుకోవటం అనేది. ఆ తర్వాత అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. ఎవడో వచ్చి థర్డ్ పార్టీ వచ్చి మీకు తీర్పు తీర్చడం అంటే ఇది ఇంతకంటే ఘోరం ఇంకా ఏముంది అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతకంటే అన్యాయం సహించడమే మేలు కదా. సహించండి అన్యాయం, ఇంకా క్లియర్గా ఉంది. ఇప్పుడు మన కంటెస్ట్కి సంబంధించి దానికంటే మీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కదా. మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కదా. అంటే మీకున్న ఆస్తి పోతే అనుకోవడం మంచిది కదా అంటాడు. అంటే ఇక్కడ ఇంత క్లియర్గా మరి బైబిల్లో కూడా ఉంది. కానీ మరి మేడము, మరి అమ్మగారు అన్నీ తెలుసు వారికి, వారి విధంగా చేయటం అనేది బాగలేదు. తర్వాత లాస్ట్లో ఆ మాట రాస్తాం, అది అసలు బాగలేదు. ఏంటి? అన్నీ చెప్పి మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దు. మీడియాలో మీరు ప్రస్తావించి మరి ప్రస్తావించొద్దంటే ఎట్లా సరిపోతుందండి? కాబట్టి ఇది మంచిది కాదు. విజయం గారు ఇప్పటికైనా ఇటువంటి ఉంటాయి కదా, ఇవన్నీ రాయటం మానుకోవాలి. ఇటువంటి మానుకొని జగన్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన్ని సింపుల్గా ఏదో మీ సన్నైతే కావచ్చు కానీ ఎంతోమందికి ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఆయన ఎంతోమంది ఈ పార్టీ మీద డిపెండ్ అయి ఉన్నారని చెప్పారు. మరి అటువంటి వ్యక్తిని, ఆ పెద్ద మనిషిని ఏదో అన్యాయం చేసావు, మేనగోడలకి మేనల్లుడికి అన్యాయం చేసావు, ఏంటమ్మా ఈ మాటలన్నీ? మీరు పోయి సెటిల్ చేసుకోండి అమ్మా. బైబిల్ ఊరికే పట్టుకుంటే కాదమ్మా తల్లి, మీకు దండం పెట్టి చెప్తాను, బైబిల్గా ట్రీట్ చేయండి. ఆ విధంగా మీరు వెళ్ళినప్పుడు అది దాని పవిత్రతను కాపాడండి. బైబిల్లో ఈ మాటలని చెప్తా ఉంటే మీరు మీడియాకి ఎక్కడం ఏంటి? దయచేసి గమనించండి. ఇటువంటి విషయాలు రాకుండా చూసుకోవడం విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ వారికి మంచిది. కాబట్టి ఇది ఆలోచన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.